ఏమండే అయ్యి బాబా మర్చిపోయారంటే నేనండి మీ కోటిరాజు ఎన్టీవీలో ఏంటిది ఆర్థర్ కాటన్ గారండి దండం పెట్టాలి మహానుభావుడు అపర భగీరథుడు. ఈ రోజు ఈ గోదావరి జిల్లాలో ఎంత పుష్కలమైన నీటితో ఉందంటే ఆ మహానుభావుడే కారణం అండి. నమస్కారం అండి కాటన్ గారు. ఏది నా కోడి బంగారం ఏమండే పట్టణంలో ఇరుగు గదులు చాక్పీస్ బుక్కులు పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు రుచి చూసి చూసి బోరు కొట్టేసిందండి. పైగా కృత్రిమమైన ప్రేమలు ప్లాస్టిక్ నవ్వులు ఇవన్నీ కాదనుకుని ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ పల్లె అందాలు పండగ వాతావరణం సాంప్రదాయాలు పిండి వంటలు ఇవన్నీ రుచి చూడాలి. మరి వెళ్ళిపోదామా? అయ్యి బాబోయ్ ఇవన్నీ చూసే ముందు మా కోడి బంగారంతో ఒక సెల్ఫీ. రెడీ అమ్మ స్మైల్. అది దానికి అర్థమైపోయిందండి. ఊరు పెద్ద మనుషుల్లో ఉన్నారు. ఏమండి నమస్కారం. తమది ఏం పేరండి? అదేంటిది ఊరు అడగకుండా పేరు అడుగుతున్నారు. సరే చెప్పేద్దాం. ఏమండి నా పేరు కోడిరాజు అండి. కోడి పేరు కదండి మీ పేరు అడుగుతున్నాం సార్. అదే అండి ఈ బంగారం మీద ప్రేమతోటి ఇది కోడి అండి. నా పేరు రాజు అండి, అందుకే కోడిరాజు అని పెట్టుకున్నామండి. కోడి పుంజుని పట్టుకొచ్చారు, కోడి పందాలకు వచ్చారా? కోడి పందాలు కాదండి, మా కోడి బంగారానికి గోదావరి సంప్రదాయాలు పండగ వాతావరణం చూపిద్దామని తీసుకొచ్చానండి. అవును ఈ సంవత్సరం పంటలు ఎలా పండియండి? కంట్ల కాటన్ గారు దైవాలు చాలా బాగా పండియండి. మహానుభావుడు అండి. సరే స్వామి, అయితే మా కోడి బంగారానికి ఊరు మొత్తం చూపించి వస్తానండి. ఉంటానండి. బాబు ఆగు. సయ్యప్రాజు గారు ఇల్లు ఎక్కడ? అదిగోండి ఆయన కదా సైపరాజు గారు ఎదురుకుండా పెట్టుకుని నన్ను అడుగుతారండి మీరు. నీకు ఎటకారం కొంచెం ఎక్కువనే వెళ్ళు. గోదావరి జిల్లాలు కదా ఎటకారం బాగా ఎక్కువే. విరజల్లే సంక్రాంతి. మరి ఈరోజు అన్ని కార్యక్రమాలకి మొదలు నాంది భోగిమంట. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో మొత్తం అందరూ ఇళ్లలో నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చి భోగిమంట వేసుకున్నారు. ఈ భోగిమంట ద్వారా మనకి ఒక సంకేతం ఏంటంటే మనకు ఉన్నటువంటి మంచి రోజులు దగ్గరికి వస్తున్నాయి. ఈ భోగి తర్వాతే సంక్రాంతి. సో అందరం మన ఎన్టీవీ సంక్రాంతి ఎలా జరుపుకోవాలంటే కోటిరాజు చెప్తున్నాడు. భోగి మంట చూస్తున్నారు కదా, ఈ భోగితో మొదలవుద్ది. సో లెట్ us సెలబ్రేట్ హ్యాపీ సంక్రాంతి. బంగారం దా అడ్డే అయ్యి బాబు గమ్ములేంటి రంగులేంటి మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది. సంక్రాంతి అంటే ఇలా ఉంటుందేమో. రే కలర్ఫుల్ అంటే అమ్మాయిలు అనుకునేవు ఎదవా ముగ్గులు. సంక్రాంతి కరెంట్ ఎంత అందంగా ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో. మనం సెల్ఫీ
ఏంటమ్మా ముగ్గులు వేయటం వచ్చా? ఏ రాదనుకున్నావా? ఐబ్రోస్ చెత్తడం వచ్చా అనుకున్నా, ముగ్గులు కూడా వచ్చా? ఒంటి మీద జీన్స్ వేసినా ముగ్గులు వేయటం మా జీన్స్ లోనే ఉంది. ముగ్గులు చూసి మాట్లాడు అక్కడ. బాబోయ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి నువ్వు. ఇది ఏ ముగ్గుది? 36 చుక్కల ముగ్గు. 36 చుక్కలా? ఏది ముగ్గిటివు? కోడి బంగారం, మనం కూడా చుక్కలు ఎట్టేస్తాం. ఏంటది? చుక్కల ముగ్గు. ముగ్గేది? చుక్కలు ఉన్నాయిగా. ఈ గోదావరి దగ్గర మీ కోడి జోకులు ఏం పనికిరావు చెప్తున్నా. అబ్బో. జయ శ్రీమద్రమణ గోవిందో హరి రామాయి కదమునది జనులకు మోక్షమివ్వగయోటివేమో రామ సాక్షి బేటి నిన్ను నేనొక దీక్షతో సాధించు రామ రామ హడు గోదాడి గదుల నివను రామ వరకు ఆగు స్వామి. రామ దశరథ రామ గోవింద ఒక్క నిమిషం. నమోదయ చూడు బాయేమో బోధ రామ దశముగ సంహారధర నిజపతి రామ రామ సచిధర భూజిత సింగు జగ్ర స్వామి ఆగండి 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 ఆగండి. రామ దశరథ రామ గోవింద గోవింద గోవిందో హరి రామ విరముగ జుబలేలు విపుడు భద్రాద్రిలో రామ శిరముగ నెలకొన్న సీత మనోహర రామ దశరథ రామ గోవింద జయ శ్రీమద్రమ గోవిందో హరి రామ విరముగ జుబలేలు విపుడు భద్రాద్రిలో రామ శిరముగ నెలకొన్న సీత మనోహర. స్వామి హరిదాస్ గారు, ఈ సంక్రాంతికి క్రాంతి లాంటి వారు మీరు. ప్రాతకాలాన మీరు వచ్చి ఆ రామకీర్తనలు పాడుతుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి. ఇంతకీ మీరు ప్రతి సంక్రాంతి వస్తుంటారా? ప్రతి సంక్రాంతికి వస్తుంటామండి. ఈ మా తాత ముత్తాతల కాడి నుంచి కూడా ఇది వంశం పారపర్యంగా వస్తున్నటువంటి సంకల్పం. ఓహో. మరి తెల్లారి గట్ల వెలిగిసి ప్రొద్దుంటే మరి ఇంటి ముందు పెట్టే ముగ్గులు, ఆ ముగ్గుల్లోంచి హరినామస్మరణ చేసుకుంటూ ఇంకా రామం అంతా బాగుండాలి అనే సంకల్పంతో ఈ సంకల్పం చేస్తూ ఉన్నాం ప్రతి ఏటాను వార్షికంగా. ఇది వంశపారంపరంగా వచ్చేది. వచ్చినట్టు అదే అండి, కోటిరాజు చెప్తున్నాడు, ఎన్టీవీ కోటిరాజు అండి. మరి హరిదాస్ గారు ఏం చెప్పారు? ఇది ఒక గ్రామాలన్నీ బాగుండాలి, అలాగే రాష్ట్రాలు బాగుండాలి, దేశాలు బాగుండాలి, మన సాంప్రదాయ కళ బాగుండాలని హరిదాస్ గారు చెప్పారు. ఒక్క సెల్ఫీ తీసుకుంటానండి మా కోడి బంగారంతో. బంగారం నవ్వు అది ఒక్క రామకీర్తన అనిపించండి ఒకటే. జయ జయ మంగళం మంగళం నిజ శుభ మంగళం మంగళం శ్రీరామచంద్రునికి శుభ మంగళం గోపాలకృష్ణునికి జయ మంగళం మంగళం. అయ్యి బాబు ఏడెత్తును హరిదాస్ మాయమైపోతాడు అనుకోండి, సెల్ఫీ తీసుకుంటే ఇప్పుడే కనుమరుగైపోయాడా. సరే ఊర్లోకి వెళ్ళొద్దాం, ఇంకేమన్నా చూద్దాం. అయ్యా మహానుభావులు, మా కోటిరాజు గారింటి కాడికి వచ్చాము. కోటిరాజు గారింటి కాడికి మనం మేలు చేసుకుంటాం, మేళం కోరుకుంటాను వారి లోగుటి కాడికి వచ్చాం. అయ్యా మహానుభావులు, ఇలా సంక్రాంతి పండగ రోజులు కాబట్టి పండగ రోజుల్లో మనకి 500 ఇచ్చినా, అయ్యా 400 ఇచ్చినా, 6 పేరు చెప్పుకోవాలి, 6 బిడ్డల పేరు చెప్పుకోవాలి, 6 మనవల పేరు, 6 కూతుళ్ళ పేరు మనం సంతోషంగా పొగుడుతున్నాం. నాయన తమరు చేతులు ఏమిస్తారే ఇవ్వండి బాబాయ్. ఇది కోడి బంగారం గంగిరెద్దుల వాళ్ళ అద్భుతమైన వాక్యాలు. పేరు చెప్పండి బాబాయ్. నా పేరు కోడిరాజు. కోటిరాజు గారు డబ్బిచ్చారు, ఓ చక్కన చక్కన కొమాలి కలిగి, ఓ చాలా చాలా సంపదారికోయి, ఓ మేలే కలిగో మేడల కలిగి, ఓ దివించవయ్యా దివిల్ల బసవా, ఓ నీదే దివునా బెమ్మా దివులోయి, ఓ నీదే దివునా ఏడు దివునా. ఆయన దీవించాడు, అందుకే కథలోకి వచ్చింది. చూశారుగా,
కోడిరాజు అండి, మీ కోడిరాజు ఎన్టీవీలో మరి సంక్రాంతి రోజున ఈ బసవన్నలు అందరూ రావటం, మరి ఈ పల్లెలన్నీ ఆహ్లాదకరంగా సుఖంగా ఆయురారోగ్యాలతోటి ఉండాలని వారు వచ్చి ఈ సంక్రాంతి ఈ నెల రోజులు వాళ్ళు బసవన్నం తీసుకొచ్చి పాత బట్టలు తీసుకెళ్ళినా కొంత చోట్ల కొత్త బట్టలు ఇస్తారు. అలాగే వారు బ్రహ్మాండంగా గోత్రనామాలను అడిగి వారికి ఆశీర్వచనాలు తెలుపుతున్నారు. మరి బసవన్న అంటే ఎవరు? నందీశ్వరుడు. శివుడు యొక్క మనం శివాలయంకి వెళ్తే మన ఎదురుగుండా నంది ఉంటుంది. అలాగే మరి ఈ రోజున ఆ నందీశ్వరుడి ఆశీర్వాదం మరి ప్రతి విలేజ్కి, ప్రతి పల్లెటూరుకి, ప్రతి ఇంటికి సంక్రాంతి పర్వదినాన్ని వారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. నేను కోడిరాజు ఎన్టీవీలో ఇక్కడ మరి చాలామంది పెద్దలు కూర్చున్నారు. సంక్రాంతి పండగ ఎలా జరుగుతుందో ఉభయ గోదావరి జిల్లాలో, ప్రత్యేకించి ఈ గ్రామంలో ఎలా జరుపుకుంటున్నారో అడగడానికి వచ్చాను. నమస్కారం అండి అందరికీ. గురువుగారు, ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన శోభ కనబడుతుంది, ఊరంతా అలంకరణలు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. మరి ఏంటి సంక్రాంతి ఉభయ గోదావరి జిల్లాలో మీరు ఎలా జరుపుకుంటారు? సంక్రాంతికి బాగా చేస్తారు అంతా కదా, దాని మీద అందరూ వస్తారు బాగానే. మొత్తం హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, బెంగళూరు నుంచి అలా అంతా వచ్చి బాగా ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు. మీరు సంక్రాంతి పండగ అనేది ఉభయ గోదావరి జిల్లాలకి ప్రత్యేకమైన పండగ అండి. ఇండియాలోనే ఎక్కడ జరగని విధంగా సంక్రాంతి పండుగ 10 రోజుల ముందు స్టార్ట్ అయిపోతుందండి మాకు ఇక్కడ. మొత్తం బంధువులు, ఆడపడుచులు ఏంటి, మగపిల్లలు ఏంటి, మొత్తం అంతా కంపల్సరీ మా నేటివ్ ప్లేస్ అని ఈ గ్రామానికి వచ్చేస్తారు అందరూ కూడా. వచ్చి ఇక ఎన్ని విధాల ఎంజాయ్ చేయాలో అన్ని విధాల బాగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆటలు, తర్వాత కోడి పందాలు అవనివ్వండి, పేకాటలు అవనివ్వండి, ఏది వదలరండి. సిద్ధాంత్ గారు, మీ అనుభవం చెప్పండి, ఎలాగ ఉంటుంది ఇక్కడ? అంటే సంప్రదాయానికి పెట్టించే సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి విషయంలో అయితే ఒక భోగి పండుగ రోజున ఆవు పేడతో కూడినటువంటి పిడకలతోటి భోగిదండలు వేయడం, ఇలాగా ప్రతిదీ కూడా ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు. అంటే అలాగే మినుము తినడం కనుమ రోజున, అలాగే సంక్రాంతి రోజున ఒకసారి పెద్దలను గుర్తు తెచ్చుకోవడం, ఇలాగా ప్రతిదీ కూడా సంప్రదాయాలు పడికట్టులతోటి ఉన్నటువంటి సంక్రాంతిని బంధువులందరితో కూడా కలిసి జరుపుకోవడం, అలాగే వచ్చే తరం వారికి కూడా ఇటువంటి సంప్రదాయాలు పద్ధతులు కూడా ఉంటాయి అని చెప్పి మనం వాళ్ళకి తెలియచెప్పడం. అంతేకాకుండా మనిషి ఆనందంగా ఉంటే చాలా ఆరోగ్యం వస్తుంది. ఇటువంటి రోజుల్లో మంచి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా మంచి రకరకాలైన పిండి వంటలతోటి ఆరోగ్యంతో ఆనందంగా గడుపుతాం. ఏం బాబు, ఇక్కడ ఏం జరుగుతుంది? కోడి పందాలండి. కోడి పందాలా? మీరు కూడా వేస్తారా? బ్రహ్మాండం. రండి అయితే రండి రండి. ఏమండే వదిలేస్తారా మరి? చూసారా కోడిరాజు, మన ప్రెస్టేజ్ విషయం అయితే గోదావరి జిల్లాలో పొరగుండేలు పెట్టాలా, మనం గెలవాలి, అంతే కదా? అంతేనండి. ఒకసారి అందరూ విధులు కొట్టండి. రెడీ? కోడి బంగారం కొట్టాలి, కోడి బంగారం గెలిచిన సందర్భంలో నీతోటి ఒక సెల్ఫీ చూడండి.
ఏమండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు అద్భుతంగా ఉంటాయి. మరి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారా? అవునా? మీరు బయట నుంచి ఎక్కడి నుంచి తయారు? మేము ఎక్కడి నుంచి ఓన్గా వండుకుంటామండి. అలా కదండి, కొంతమంది బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు కదా పండగ. మేము ఓన్గా వండుకుంటామండి ఇంట్లోను. అందరం ఒక వీధి వాళ్ళమండి. మేము అందరం ఒక సంఘం వాళ్ళం. ఈ వీధిలోనే ఉంటామండి. చక్కగా ఉండి ఏ వచ్చినా సరే, ఒక పెళ్లిళ్ళు వచ్చినా, పేరెంటాలు వచ్చినా, పండగలు వచ్చినా, ఏం వచ్చినా అలా అందరం కలిపి కూర్చొని అన్ని పనులు షేర్ చేసుకుంటామండి అందరూను. అంటే మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా హ్యాపీగా పంచభక్ష పరమాన్నాలతో మీకు భోజనం పెడతామండి. అబ్బో, అంతేనండి. మీరు కాళ్ళు కడుక్కుని వచ్చే లోపు మేము వంటలు రెడీ చేసేస్తామండి. అది తూర్పుగోదావరి జిల్లా స్పెషాలిటీ అండి. సంక్రాంతి పండుగ అంటే అది. మా కోటిరాజుకి మొహం మొత్తం పక్క తిరిగిపోయి ఏం తినలేదు కదా ఇంకా. మీకు మా వంటలు టేస్ట్ చూపిస్తామండి. అది చూడండి, ఉత్సాహంతో రంకిలేస్తున్నాడు. అప్పుడే ఏమేమి వండుతున్నారండి ఇప్పుడు? అరిసెలు, పూతరేకులు వండుతున్నానండి. మీరు జంతికలు ఏదో ఒకటి ఎటువంటి ఇదిగోండి మొత్తం అన్ని కలిపినాయి. అంటే అన్ని తినేస్తే ఒకేసారి మొత్తం అన్ని కల్పిస్తున్నామండి మా పూతరేకులు. మొత్తం ఇంకా డైట్లు గీట్లు ఏం అక్కర్లేదండి. ఏం అక్కర్లేదండి. సిటీలో ఉండే జంక్ ఫుడ్ కన్నా మా ఫుడ్ చాలా హెల్తీ. సూపర్ అండి, అసలు అదిరిపోయింది. చాలా హెల్తీగా ఉంటుంది. చేసే అరిసెలు అసలు మామూలుగా లేవండి, అదిరిపోయినాయి. జంతికలు అదిరిపోయినాయండి. అదిగోండి మా కోటిరాజు కూడా చెప్తున్నాడు, అద్భుతంగా ఉన్నాయి. సూపర్ అండి, సంక్రాంతిలా ఉందండి. థ్యాంక్స్ అండి. అద్భుతంగా ఉన్నాయి పిండి వంటలు. ఇవేనా ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా ఇవేంటండి అక్కడ రెడీ అయిపోయి ఉన్నాయండి పంచభక్ష పరమాన్నాలతో. అక్కడ రెడీ చేసి ఉంచామండి. మా కోనసీమ ఆతిథ్యం మీరు రుచి చూడరాని స్వీకరించాలండి. అక్కడ పులిహోర, బొబ్బట్లు, గారెలు, బూరెలు, పరమాన్నం మొత్తం అన్ని రకాలు పంచభక్ష పరమాన్నాలు రెడీగా ఉన్నాయండి. అవునా? కోనసీమ గోంగూర అంటే ఏంటండి? దాంట్లో ఏమైనా విశేషం ఉందా? మా హ్యాండ్ అండి, మా చెయ్యి ఆంధ్రమాత అండి గోంగూర అంటే. పెళ్లిలోనూ వాటిలో గోంగూర పచ్చళ్ళు ఇరండి. ఇక్కడ వీటితోనే అయిపోతే ఎలాగండి? అక్కడ పంచభక్ష పరమాన్నాలు రెడీగా ఉన్నాయండి. పంచభక్ష పరమాణాలా? అవునండి. అమ్మనా పాకుండా ఏ తింటాకే రకాలు ఉన్నాయండి. మరి ఎలాగ ఇదే పొట్ట నిండిపోయిందంటే ఎలాగండి? ఏమండి గోంగూర ఉంటదా? గోంగూర, ఆవకాయ రండి మీరు. అక్కడ బోల్ రకాలు ఉన్నాయి, రండి తిందరు గాని. ఇది ప్లేట్ ఇక్కడ కింద పెట్టేసేయండి. అయ్యే బాబోయ్, పంచభక్ష పరమాణాలు తింటాకి బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఇప్పటి వరకు అదిరిపోయిందండి. మామూలుగా అందరూ అలాగండి. మర్యాద మీకు చెయ్యాలండి మేము. అవునవును, ఎన్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కోటిరాజు చెప్పే సంగతులు అనండి. ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ బ్రహ్మాండమైన పిండి వంటలు. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాకుండలు, అరిసెలు. ఇదో ఈ మహాతల్లి చెయ్యి అయితే మామూలుగా లేదు, అద్భుతమైన టేస్ట్. అలాగే రకరకాల పిండి వంటలు పెట్టారు. ఈ గోదావరి జిల్లాల్లో ఎలా అంటే అద్భుతమైన ప్రేమ, అభిమానం, అనురాగాలు చూపిస్తారు, గౌరవిస్తారు. ఒక ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్ళకి ఇంకొక సాంప్రదాయం ఉందని ఇక్కడ. భోగి రోజున మినపసున్నుండి తిన్నాకే ఏ కార్యక్రమమైనా, మిగతా ఏ పిండి వంట అయినా ముందు మినపసున్నుండి తింటేనే తర్వాత కార్యక్రమం మొదలవుతాయి. సో అలాంటి సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక రకరకాల కార్యక్రమాలు ఇంకా ముందు ఎదురు చూస్తున్నాయి. మా కోనసీమ ఆతిథ్యం అండి. మా కోనసీమలో అల్లుళ్ళకి ఇలాగే భోజనాలు పెడతాం. ఏమండి, నేను ఒక సామెత చెప్తాను. ఈ మధ్య అన్నాను నేను, శత్రువుని పొడిచి చంపాలి, పిల్లాన్ని పొగిడి చంపాలని. మీరేమో ఫుడ్ పెట్టి చెప్పేసినట్టున్నారు. లేదండి, ఇంకా హెల్దీ ఫుడ్ అండి మేము పెట్టేది. ఇంకా మీకు బాగా ఎక్కువ వస్తుందండి డైలాగులు చెప్పే. అవునా? శక్తి. ఇదేంటండి? నెయ్యి అండి, ఫైనల్ టచ్. ఫైనల్ టచ్, నెయ్యితో ఫైనల్ టచ్ అండి. కోడి బంగారం, నువ్వేమో అక్కడక్కడ ఏదో తినేసి వస్తున్నావు. మాకు చూడు, ఇక్కడ ఒక సెల్ఫీ దిగుతానమ్మా. ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. వంగలేకపోతున్నాం మీరు పెట్టిన స్వీట్లు తిని.
ఇదిగోండి మరి మాకు రావట్లేదు. అదిగోండి మీరు పెట్టిన ఆతిథ్యానికి ఈ సంక్రాంతికి అదిరిపోయే ట్రీటు మామూలు లేదంటే భోజనం. ఇది 2019లోనే ఒక ఎన్టీవీ ప్రేక్షకులు దొరికినటువంటి చక్కటి వినోదం. మరి గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పిండి వంటల కార్యక్రమం కానీ ఎంత హెల్దీగా ఎంత ఆప్యాయతగా భోజనం పెట్టడం నిజంగా ఒక ఆతిథ్యానికి దీనికి మారుపేరు ఏంటంటే గోదావరి జిల్లా. ప్రత్యేకించి ఇక్కడ వీరందరినీ చూస్తుంటే ఎంతో ఆప్యాయతంగా వడ్డించి ఆ పేర్లు చెప్పి పెడుతుంటే నాకు మాయాబజార్ సినిమాలో వివాహ భోజనం పాట గుర్తొస్తుంది. ఇది కోడిరాజు ఎన్టీవీలో.